హాయ్ హలో మిత్రమా, ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఈరోజు నేను మీకు హెవీ సైజ్ది షేప్ పట్టీలు చూడగానే అర్థమైపోయి ఉండాలి. హెవీ సైజ్ బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ కుడుతున్నానండి. డాట్స్ అండ్ షేప్ పట్టీలు. డాట్స్ చూస్తున్నారా? స్టార్టింగ్ ఇట్లాగా కొద్దిగా రఫ్ చేయండి. రఫ్ చేయడం వల్ల మీకు తెలీదా ఏంటని కాదు, రఫ్ చేయడం వల్ల మీకు తెలియకుండానే చాలా మంచి పని చేసినట్టు, చాలా మీరు కాస్త కొద్దిగా మెప్పు పొందే విధంగా జరుగుతుంది. అది ఎందుకు అంటారా? ఇప్పుడు అట్లా డాట్స్ దగ్గర కవర్ కట్ దగ్గర డౌను డాట్స్ దగ్గర మీరు అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు డాట్ కదలదండి, కరెక్ట్గా అట్లాగే ఉంటుంది. అలానే ఉక్స్ ఇటు సైడ్ డాట్ రఫ్ లాగారనుకోండి, ఉక్సులు పట్టి అది కుట్టేటప్పుడు అది మిస్ అవ్వకుండా కరెక్ట్గా అట్లాగే ఉంటుంది. అలాగే కవర్ కట్ది కుట్టడం వల్ల డాట్ మీరు రఫ్ చేసి లాగడం వల్ల ఏమవుతుంది, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మీకు అది విడిపోకుండా కరెక్ట్గా, అంటే మనం క్లాత్ పట్టుకుంటాం కదండి, కొద్దిగా ఇంచు మాత్రం పాదం అంతైనా పట్టుకుంటాం కదా క్లాత్, అదేమవుతుందంటే మిస్ అయిపోతుంది జాయిన్ చేసేటప్పుడు. అది మిస్ అవ్వడం వల్ల పాదం ఎంత అవుతుంది, అంటే డబుల్ కదా మనం పట్టుకునేది, అదేమవుతుంది హాఫ్ ఇంచ్, ఆల్మోస్ట్ 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అంత మాత్రాన మనము క్లాత్ని వదిలేయడం జరుగుతుందండి. అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది, కరెక్ట్గా చంక దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది. అలాగే కాజాల పట్టీ దగ్గర కానీ ఉక్సుల పట్టీ దగ్గర కానీ వేసే డాట్ ఫ్రంట్ డాట్ ఏమవుతుందంటే, మనం కానీ రఫ్ చేయలేదనుకో, బిగినర్స్కి కొద్దిగా మిస్ అయ్యారంటే అదేమవుతుందండి, కాజాల పట్టీ కానీ ఉక్సుల పట్టీ కానీ పొడవు వచ్చేస్తుంది. అలానే షేప్ పట్టీల దగ్గర డాట్ కూడా ఫ్రంట్ డాట్ అంటాం కదా, అదేమవుతుంది, మనం కరెక్ట్గా పట్టుకోలేదంటే అక్కడ డాట్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలానే ఇప్పుడు చూస్తున్నారా, షేప్ పట్టీ జాయిన్ చేస్తున్నాను నేను. షేప్ పట్టీ ఎట్లా జాయిన్ చేస్తున్నాను, కరెక్ట్గా అది ఏ రౌండ్లో ఉందో బాడీ ఆ రౌండ్కి దీన్ని టర్న్ చేస్తున్నాను. అలా చేస్తేనే మనకి రౌండ్గా ఒంటికి కరెక్ట్గా ఫిట్ అయినట్టుగా ఉంటాయండి హెవీ సైజ్ వాళ్ళకి బ్లౌజులు. అలా ఉండడం వల్ల మనకి కొద్దిగా ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది కూడా, తెలియకుండానే ఆల్మోస్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించేస్తుంది. చూస్తున్నారా, ఎక్కడ కూడా పట్టుకోకుండా కరెక్ట్గా వచ్చేయడానికి మన ప్రయత్నం మనం అన్నట్టుగా చేయాలండి. మనం ఎలాగో పని ఒప్పుకొని చేయాలి అని మనం అనుకున్నప్పుడు అవి చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా నీట్గా చేసేయడమే. అండ్ ఇట్లా చెప్తున్నానని కాదు, రాలేదని కాదు, రాని వాళ్ళ కోసము అని కొద్దిగా ఏదైనా టిప్గా మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారా, నార్మల్ బ్లౌజ్కి ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ కఫ్స్ ఎట్లా నిలబడుతున్నాయో అట్లా నిలబడవండి చాలా వరకు. సో ఇట్లాగా ఖర్చు మిగలేదు కాబట్టి కాజాల పట్టీ కానీ ఉక్సుల పట్టీ కానీ నేను వేరే క్లాత్ యూజ్ చేస్తాను. చూస్తున్నారా, వేరే క్లాత్ కట్ చేసేసుకుని దాన్నే నేను ఇప్పుడు మీ ముందుకి కాజాల పట్టీగా కుట్టడానికి రెడీ చేసేయడానికి ఫిక్స్ అయిపోయానండి. హెవీ సైజ్ బ్లౌజ్ కదండి, సో మనకి తెలియకుండానే ఖర్చు మిగలదు ఎంత కరెక్ట్గా కుట్టినా కానీ. సో ఇలా చేయడమే తప్పదండి. ఇంకా పట్టీ కుట్టేసేసి మీకు ఫినిషింగ్ ఎట్లా ఉందనేది చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎవరికైనా కానీ కాస్త యూజ్ అవుతుంది, అలానే నచ్చిన ప్లీజ్ ఈ ఛానల్ చూస్తున్నందుకైనా మీరు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మాటనే కాదు, మీరేమనుకున్నారు కూడా నాకు తెలుస్తుంది, మీ ఉద్దేశం ఏమన్నా నాకు అర్థమవుతుంది. అలానే ఇప్పుడు చూసారా, ఏమైనా గమనిస్తున్నారా లేదా, ఇప్పుడు కాజాల పట్టీ ఉంది కదా, దాన్ని నేను నార్మల్గా కుట్టట్లేదు, ఫోల్డ్ చేసి అలా కుట్టకుండా రివర్స్ చేసే పని చేస్తున్నాను నేను. చూస్తున్నారా, ఇది ఓల్డ్ టెక్నిక్ అండి, న్యూ టెక్నిక్ కాదు, అది ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు ఎంతమంది కుడుతున్నారు అలాగా కామెంట్ చేయండి. కాజాల పట్టీ అలా కుట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్, నేను తెలుసుకోవాలి ఎలా ఎవరు కుడుతున్నారు ఏంటి అని. సో ఇలా కుట్టేసేసాక దాని మీద పై కుట్టు వేసుకుని దాని మీద మళ్ళీ డబుల్ కుట్టు వేస్తామన్నమాట. అంటే దాని మీదే కాదు, కొద్దిగా కాజాల పట్టీ గ్యాప్గా వేస్తాం కదా, సో అలా వేస్తాం. అలా వేస్తే ఫినిషింగ్ అయితే లాస్ట్కి ఇట్లా వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్
ప్లీజ్. థ్యాంక్స్ అబ్బా, చాలా. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చేసాయో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.